నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే డీమార్ట్లో నేను తీసుకున్న కొన్ని థింగ్స్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మనకి ఎక్కడైతే డిమాండ్ ఉందో, మనకి ఎక్కడైతే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ బ్రాంచెస్ని ఓపెన్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా డీమార్ట్ అయితే రన్ అవుతుంది కదా. ఇక్కడ మన దగ్గర ఏంటంటే జగదాంబ, అలాగే మధురవాడ, నెక్స్ట్ మురళీనగర్, ఇవన్నీ కొన్ని బ్రాంచెస్ అయితే రీసెంట్గా అయితే మనకి ఊరసి జంక్షన్ NH5లో కూడా మనకి దగ్గరలోనే ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో నేను అక్కడ తీసుకున్న వస్తువుల్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. చూసారా, చాలా మల్టీ కలర్స్, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. క్లాత్ నాకు చాలా రిక్వైర్డ్ అనమాట, అందుకని నేను తీసుకున్నాను. మొత్తం ఒక బెడ్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను 2 తీసుకున్నాను. ఇది సింగిల్ అనమాట. దీని కాస్ట్ 169. ఓకే, సో 169కి నేను బెడ్షీట్ అన్నది తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు డార్క్వి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అలా తొక్కుతూనే ఉంటారు కదా. సో లైట్ కలర్స్ తీసుకుంటే మనకి డాగులు పడినా లేకపోతే ఏమైనా మరకలు పడినా కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేనైతే ఇలాంటివి 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ నాకు ఇష్టమైనది తెలుసు కదా, హోమ్ మేకర్స్కి ఎప్పుడైనా ఇలాంటివి తీసుకోవడం అంటే కిచెన్ ఆర్గనైజేషన్స్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. అందులో కూడా ఈ 99కి 4 అయితే వస్తున్నాయి. చూసారా, నేను ఆల్రెడీ ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర, కాకపోతే అది జియో మార్ట్లో తీసుకున్నాను. 3 అనమాట. కాస్ట్ అయితే గుర్తులేదు, బట్ 99కి 4 వస్తున్నాయని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను. చాలా పోర్టబుల్గా చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్. ఓకేనా, స్కూల్ బ్యాగ్ వచ్చేసి 549 ప్రియారిటీ కంపెనీలో చాలా బాగుందండి. మా అబ్బాయికి అయితే బ్యాగ్ లేదు ప్రస్తుతానికి. సో ఉంది, కానీ అదేంటంటే జిప్స్ అన్నీ మొత్తం తెలుసు కదా పిల్లలు ఎలా ఉంటారో. సో జిప్లన్నీ పనిచేయట్లేదు ప్రస్తుతానికి, అందుకని ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. 550కి బ్యాగ్ అయితే వచ్చింది. సో నాకు ఇది తీసుకోవాలనిపించి బ్లాక్ కలర్ అయితే బెటర్ కదా, మల్టీ కలర్స్ కన్నా బ్లాక్ అయితే బెటర్ అని చెప్పి బ్లాక్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ మా అబ్బాయికి సంబంధించి 79 రూపీస్ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ చూడండి ప్రైస్ ట్యాగ్. మనకి యాక్చువల్లీ ఇది 109, కానీ మనకి ఇది 79కి వస్తుంది. సో షార్ట్ మోడల్ లాగా అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. ఓకేనా, ఇది సో 79 రూపీస్వే 2 ప్యాంట్స్, ఒక బనియన్ అయితే తీసుకున్నాను. ఓకే, 79 ఇది కూడా. అలాగే టీ షర్ట్ కూడా 79 అనమాట. సో మనకి అంటే లలిత జ్యువెలరీలో ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావని అంటారు కదా. సో మనకి నియర్గా ఉన్నది ఏంటంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏవైతే కంపల్సరీ కావాలో వాటిని షాపింగ్ చేసుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం సేవింగ్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ చేయటం కన్నా చూడటం అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో ముందు షాపింగ్కి వెళ్ళి చూస్తాను, మొత్తం అన్ని సెక్షన్స్ని కవర్ చేసేస్తాను. కవర్ చేసిన తర్వాత అప్పుడు నాకేంటి అసలు అంటే నా రిక్వైర్మెంట్స్ ఏంటి, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది నేను తెలుసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే అది కూడా పర్టికులర్గా ఈరోజు వెళ్ళాలని నేను అనుకోనండి. అటువైపు వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చినవన్నీ నేను తీసుకుంటాను అనమాట. అంతేగాని చూసాము ప్రైస్ ఉంది, సో పర్సంటేజ్ ఇస్తున్నారు, లేదంటే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇలా అని చెప్పి అయితే మాత్రం నేనైతే తీసుకోను. నా రిక్వైర్మెంట్ ప్రకారమే నేను తీసుకుంటాను. సో ఈ చిన్న టిప్ అయితే మనం ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం అంటే
అందరూ అనుకుంటూ ఉంటారు, ఒకరి దగ్గర ఉన్నవి మన దగ్గర కూడా ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ వాళ్ళ స్టేటస్ ఏంటి? మన స్టేటస్ ఏంటి? మన రిక్వైర్మెంట్స్ ఏంటి? మన డిమాండ్ ఏంటి? దాన్ని మనం మెయింటైన్ చేయగలమా? అది ఇప్పుడు నాకు అవసరమా? అని కొన్ని క్వెషన్స్ మనకి మనం వేసుకున్నామనుకోండి, అనవసరంగా కొనేదానికన్నా మన రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు అన్నది నా ఉద్దేశం అనమాట. సో, డీమార్ట్‌లో ఇదైతే తీసుకున్నాను. సో, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.